దెన్ ట్రస్ట్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్. నేను ఎప్పుడూ చెప్పాను, ఎప్పుడు కూడా ఆదాయం రావాలంటే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు పెట్టాలి, క్యాపిటల్ మీద పెట్టుబడులు పెట్టాలి. ఈ మూడు డిస్ట్రాయ్ అయినాయి. ఇప్పుడు రివైవ్ చేసాం, ఎక్కువ క్యాపిటల్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం. ఇంకొక పక్కన ప్రోగ్రెసివ్ పాలసీస్ అండ్ టెక్నాలజీస్ ఫర్ ఫ్యూచర్ అండ్ సస్టైనబిలిటీ. సస్టైనబిలిటీ లేకుండా ఏ పని చేసినా కాదు, దానికి కూడా తీసుకొచ్చాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే బైఫర్కేషన్ పెయిన్ఫుల్ అని ఎందుకన్నానంటే, అగ్రికల్చర్ 51% కంబైన్డ్ ఆంధ్ర, 25% ఇండస్ట్రీ, 24% సర్వీస్ సెక్టర్. నో, అగ్రికల్చర్ 24, 25 ఇండస్ట్రీ, 51 అగ్రికల్చర్. ఇది రివర్స్ అయ్యింది 2014-15 వచ్చే కొద్దిగా. ఆఫ్టర్ బైఫర్కేషన్ అగ్రికల్చర్ ఆంధ్రప్రదేశ్ 31 అయింది. ఇప్పుడు 33.5, 34 వరకు వచ్చేసింది ఇప్పుడు. ఇంకొక పక్కన 25 అట్లే ఉంది. ఇక్కడ 51 నుంచి 7% తగ్గింది, 44 అయింది. దీనివల్ల ఆదాయం కూడా సర్వీస్ సెక్టర్లో ఎప్పుడు అరౌండ్ 9 to 9.5% వస్తూ ఉంది. అదే అగ్రికల్చర్ సెక్టర్ అయితే 6% ఈ కాంబినేషన్లో వచ్చే పరిస్థితికి వచ్చింది రెవెన్యూ రియలైజేషన్. ఇక్కడ మీరు చూస్తే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 95,231. ఎప్పుడు కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ప్రజల జీవన ప్రమాణాలని నిర్దేశిస్తుంది. అదే తెలంగాణ బైఫర్కేషన్ అయినాక మీరు చూస్తే 1,24,104 రూపాయలకి వెళ్ళింది. ఆంధ్ర 95 నుంచి 93,903 రూపాయలు అయిపోయింది. వన్స్ బైఫర్కేషన్ అవ్వంగానే 30,201 రూపాయల డిఫరెన్స్ వచ్చింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య, ఇక్కడ ప్రజలు అక్కడ ప్రజల మధ్య ఈ డిఫరెన్స్. నేను ముందే చెప్పాను, 58% పాపులేషన్, 46% రిసోర్సెస్, ఇంకొక పక్క లాస్ ఆఫ్ క్యాపిటల్, ఇంకొక పక్కన దానివల్ల రెవెన్యూ దెబ్బతినింది. ఇంచ్ బై ఇంచ్ కష్టపడ్డాం. ఇక్కడ చూస్తే 45%, 15, 16 తగ్గింది కొంచెం 1%, 55, దెన్ 46, 54, 46, 55, 46, 54 ఇట్లా చేసుకుంటూ వచ్చి 13.5% గ్రోత్ వచ్చాం ఈ పీరియడ్లో. CAGR 13.5% హిస్టారికల్ గ్రోత్. అది తెలంగాణ కూడా గ్రో అయింది, అది కూడా చూపిస్తాను మీకు. అదే సమయంలో ఆవరేజ్ డెట్ జిఎస్డిపి రేషియో వాజ్ మేనేజబుల్, ఆ లెవెల్లోనే పెట్టాం. 28.38% డెట్ జిఎస్డిపి రేషియో. ఇంకొక పక్కన సెవరల్ డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేశాం. దీనివల్ల గ్యాప్ బిట్వీన్ 2 స్టేట్స్ రెవెన్యూ 2% తగ్గింది, 10 to 8 అయింది. అదే కానీ కంటిన్యూ అయ్యి ఉంటే ఈ పాటికి ఇంకొక విధంగా ఉండేది. ఐ విల్ షో యూ నెక్స్ట్. ఇది తెలంగాణ ఆంధ్ర ఎందుకు కంపేర్ చేసినట్టు, రెండు రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి సిమిలర్ టైంలో కంపేర్ చేశాం. ఇది 14-19, ఇది 19-24, ఇది 24-26. ఇక్కడికి వచ్చినప్పుడు 13.5 ఆంధ్ర, తెలంగాణ 13.7. ఆదాయాన్ని పెంచుకున్నాం కానీ గ్రోత్లో మాత్రం 0.2% అప్పుడు కూడా మైనస్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టైంలో 10.3 ఆంధ్ర, 11.4 తెలంగాణ. ఈ 1.1% మేడ్ ఆల్ ది డిఫరెన్స్. ఇక్కడికి వచ్చేప్పుడు 10.7% తెలంగాణ, ఆంధ్ర 11.3. ఇప్పుడు మళ్ళీ రికవర్ అవుతున్నాం 2 years నుంచి. దీని ఇంపాక్ట్ మీరు స్టడీ చేస్తే 14-19లో 3.18% పాయింట్స్ డిక్లైన్ ఫర్ ఏపీ, 14-19 19-24. ఈ రెంట్ మధ్య వ్యత్యాసం 3.18%. ఇంకొక పక్కన చూసి దీనివల్ల నష్టం ఎంత అంటే జిఎస్టిపి
6,94,000 కోట్ల రూపాయలు. 6,94,000 కోట్లు వచ్చి అక్కడి నుంచి 13% పెరిగితే ఎంత వస్తుందో మీరు లెక్కేసుకోవాలి. CAGR, దట్ ఇస్ ది CAGR. ఇక్కడికి వచ్చినప్పుడు 13.5% గ్రోత్ రేట్ కానీ 14-19 వచ్చింది కానీ కంటిన్యూ అయి ఉంటే అడిషనల్ రెవెన్యూ స్టేట్కి 76,195 కోట్లు వచ్చాయి రెవెన్యూ. ఇప్పుడు అప్పు చేసే పని లేదు, ఇవన్నీ వచ్చేటివి. ఇది నెక్స్ట్ పేజ్. ఇక్కడ మీరు పర్ క్యాపిటా ఇన్కమ్ కంపారిజన్. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ 95,231, 14-15 1,24,000 నుంచి 93,000 తగ్గి 30,000 గ్యాప్. 18-19 5 ఏళ్ల పరిపాలనలో వాళ్ళకుండే అడ్వాంటేజ్, తెలంగాణలకు అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది. 25,000 డిఫరెన్స్ వచ్చింది. 2,09,848 నుంచి 1,54,031. 23-24 నుంచి మీరు చూస్తే ఇక్కడికి వచ్చే కొందికి 3,46,120 తెలంగాణ అయితే మంది 2,39,311 వచ్చి 1,06,854 రూపాయలు డిఫరెన్స్ పెరిగిపోయింది. 3.18% తక్కువ. దాని ఇంపాక్ట్ 1,06,884 రూపాయలు పెరిగే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ స్లైడ్లో మీరు చూస్తే 25-26 మళ్ళీ వాళ్ళది 4,18,936, మంది 2,94,507. అంటే మొత్తం కలిసి గ్యాప్ 1,24,404 రూపాయలు అయింది. అదే కానీ 13.5% గ్రో అయి ఉంటే, సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అయి ఉంటే ఈరోజు ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ 3,67,515 ఇది వచ్చేది. అప్పుడు డిఫరెన్స్ 51,000. 51,000 డిఫరెన్స్ ఉండేది, ఇప్పుడు గ్యాప్ 1,24,000 అయింది. గ్యాప్, నెట్ గ్యాప్ ఈజ్ 73,000. ఒక గవర్నమెంట్ మారిన దానికి, నేను చెప్పిన విధ్వంసం అని చెప్పిన దానికి ఇక్కడ మీరు ఫిగర్స్ చూస్తే ఇంత డ్యామేజ్ రాష్ట్రానికి చేశారంటే అంత డ్యామేజ్ చేశారు. ప్రభుత్వం ప్రజల జీవితాలు మారుస్తుంది. నేను అందుకే ఎప్పుడు అంటాను, రైట్ టైం రైట్ లీడర్ ఉంటే ఫ్యామిలీకి కానీ, గ్రామానికి కానీ, కంపెనీకి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ డిఫరెన్స్ విల్ బి డిఫరెంట్. ఈ విషయాలు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలామందికి బడ్జెట్ చూస్తారు, ఆ రోజు మర్చిపోతారు, ఏం జరుగుతుందో అనలైజ్ చేయరు. ఓన్లీ ఇంటెలెక్చువల్సే అనలైజ్ చేసుకుంటున్నారు తప్ప కామన్ మ్యాన్ ఓన్లీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్తో ఆ రోజు ఫ్యాక్టర్తో వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏ డికేడ్, 2 halves, ప్రోగ్రెస్ అండ్ డిస్ట్రక్షన్. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్. అదే అమరావతి ఆ రోజు అపహాస్యం, అదే అమరావతి ఈరోజు ప్రపంచం అంతా అప్రిసియేషన్. రెండోది పట్టిసీమలు కంప్లీట్ చేశాం, ఇప్పటికి 12 ఏళ్ళు. కృష్ణా డెల్టాని రివైవ్ చేశాం. 45,000 కోట్లు, దగ్గర 50,000 కోట్లు GSTP కాంట్రిబ్యూట్ చేసింది. 72% పోలవరం పూర్తి చేశాం. 4 ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ని, 2 న్యూ ఎయిర్పోర్ట్స్ని, సీ పోర్ట్స్ని ప్రారంభించడం, ఇంకో పక్క రోడ్ నెట్వర్క్ పెంచడం, ఇంకొక పక్కన కియా మోటార్స్ రావడం, కియా సిటీ ఎస్టాబ్లిష్ కావడం, ఏషియన్ పెయింట్స్, ఇసూజు మోటార్స్, ఫాక్స్కాన్, సో మెనీ కంపెనీస్ యొక్క ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇవన్నీ డెవలప్ చేశాం. ఇక్కడ వచ్చే కొందికి అమరావతి వర్క్ స్టాప్ చేశారు. కన్ఫ్యూషన్, కయాస్, నో క్యాపిటల్ అట్ ఆల్. పోలవరం డయాఫామ్ వాల్ కొలాప్స్ అయింది. ఐడెంటిఫై చేసే వ్యక్తి లేడు, గాలి కొదిలి పెట్టారు. అండ్ ఆల్సో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసి ఎనర్జీ సెక్టర్ని విధ్వంసం చేసి 32,000 కోట్ల రూపాయలు భారం వేసి 1,30,000 కోట్ల రూపాయలు అప్పులన్నీ పెంచేశారు. ఆ సెక్టర్ 9,000 కోట్లు కరెంటు వాడకుండా
ఏదైతే సోలార్ విండ్ నుంచి ఇష్టానుసారంగా చేసి పబ్లిక్ ఎక్స్చెక్కర్ నుంచి ట్యాక్స్ పేయర్స్ మనీ పే చేసే పరిస్థితికి వచ్చారు. లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎవ్రీవేర్ పాట్ హోల్స్, గుంతలు మయం, ట్రోలింగ్లు జరిగే పరిస్థితికి వచ్చాయి. యాంటీ ఇండస్ట్రీ స్టాండ్, సెట్ బ్యాక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, వర్సనింగ్ లా అండ్ ఆర్డర్, ఎక్కడా లా అండ్ ఆర్డర్ లేని పరిస్థితి. నెక్స్ట్ దీంతో ప్రారంభించారు. ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను. ఏ రూము లేదు, మీటింగ్ ప్లేస్ లేదు. కట్టింది ఫస్ట్ ఇది ప్రజావేదిక, ప్రజల కోసరం కట్టాం. దాన్ని కూలగొట్టి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఈరోజే దీన్ని కూలగొడుతున్నానని చెప్పి ప్రొక్లైన్ పంపించి కూలగొట్టాడు. ఎంత హై హ్యాండెడ్ బిహేవియర్ అంటే అంత హై హ్యాండెడ్ బిహేవియర్తో చేశారు. అది గర్వం అనాలనా, మదం అనాలనా, లేకుంటే దానికి వర్డ్స్ లేవు. దెన్ ఇక్కడి నుంచి కంటిన్యూ చేశారు. డిస్ట్రక్షన్ లెడ్ టు ఏ విషియస్ సైకిల్. మీరు చూస్తే 1924 క్రియేట్ చేసిన విషియస్ సైకిల్ వల్ల 9,74,000 కోట్లు అప్పయింది. కడాన జీరో డెట్ సస్టైనబిలిటీ నీతి ఆయోగ్ ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు, ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇచ్చి 23-24లో ఆంధ్రప్రదేశ్ జీరో డెట్ సస్టైనబిలిటీ, నువ్వు అప్పు తీసుకోవడానికి వీల్లేదు, తీసుకుంటే తిరిగి రీపే చేయలేవు. ఇక్కడికి వచ్చే కొంతకి నాట్ జస్ట్ టు కరెక్ట్ పాస్ట్ మిస్టేక్స్, restore confidence of people and investors, rebuild the economy, build a moral and governance machinery, morale establish చేయాలి, రీఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఏ విధంగా విషియస్ సైకిల్ వచ్చింది, ఆ ట్రాప్, డెట్ ట్రాప్ మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన పెట్టలేదు, ఇండస్ట్రీ రానిలేదు. ఇంకొక పక్క సబ్ ఆప్టిమల్ గ్రోత్, స్టాగ్నేషన్ రిసోర్స్ బేస్, గ్రోత్ తగ్గింది, ఆదాయం ఆటోమేటిక్ రిసోర్స్ బేస్లో కూడా స్ట్రెయిన్ వచ్చింది. మార్టిగేజ్డ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్,